నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 8 2025 నాటి పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషానికి, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 51 నిమిషానికి. ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 12 గంటల 36 నిమిషముల వరకు, తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషముల వరకు, తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7 గంటల 16 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల వరకు. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 43 నిమిషాలకు. ఇది ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 8వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఈ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారిని చూద్దాం. గ్రహస్థితి చంద్రుడు మీ రాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. దాని యొక్క ఫలితాలు అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, తగాదాలు కుటుంబంలో, ఇలాంటి చిరాకులు అవి కనబడుతున్నాయి. ఏదైనా శుభవార్తలకి శుభకార్యాలకు సంబంధించి ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము మౌనంగా ఉండడమే శ్రేయస్కరము. దానితో పాటు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి జపించుకునే ప్రయత్నం చేయండి. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మీ రాశిలో 11వ స్థానంలో సంచారం చేస్తూ, శుక్రుడు గురుడు కూడా లగ్నంలోనే సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు లాభదాయకమైన రోజు. ఈ రోజు ఏ పని చేపట్టినా సక్సెస్ సాధిస్తారు. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆశించని ఊహించని విజయాలను సొంతం చేసుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము లలితా సహస్రనామ పారాయణం చెయ్యడము, వినడము చేస్తూ తెల్లని పుష్పాలతో అమ్మవారిని కనుక పూజించినట్టయితే విశేషమైన ఫలితాలను పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగాలలో మీకు ప్రశంసలు దక్కుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. అధికారులతో సమావేశాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. పరిహారంగా గణపతి ఆరాధన చేసుకోండి. ఆకుపచ్చని పళ్లను కానీ దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.